నమస్తే వెల్కమ్ టు హైపర్ న్యూస్. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తిరుపతి జిల్లా గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతంలోని శ్రీ పోతురాజు స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ఆంజనేయ స్వామి జెండా వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. రోమావా శని మావా అవపడండి వెనక్కనే వస్తుంది. తమ్ముడు నీమని చెప్పి నారాయణమ్మ మహాలక్ష్మమ్మ అంతా వెనక్కి తెస్తాయి. చెప్పినట్టే తెచ్చాను. వస్తున్నాడు ఇక్కడ నుంచి ఒక పాటకు వచ్చారు. 4 పాటలు వస్తున్నాడు శివన్న. అయినప్పుడు గుళ్ళు తెస్తా ఉంది. గూడూరు పట్టణంలో స్లమ్ ఏరియాలో పుట్టి ఇక్కడే పెరిగి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించేందుకు ఈ ప్రాంతంలో వారు ఎంతో కష్టపడ్డారని, వారిని ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటారని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లో గూడూరు ఎమ్మెల్యే యూత్ ఆధ్వర్యంలో దసరా వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతంలో గూడూరు ఎమ్మెల్యే యూత్ ఆధ్వర్యంలో దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను గూడూరు ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా కలిసి తిలకించారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను గూడూరు మున్సిపల్ చైర్మన్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించామని, ఆనాడు తన వెంట నడిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. తనకు రెండోసారి గూడూరు ఎమ్మెల్యే టికెట్ రావడానికి ప్రధాన కారణం పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ మరియు పెంచలకొన నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ ప్రధాన కారణమని మరియు వేదికపైనున్న తెలుగుదేశం పార్టీ నాయకులని పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో పుట్టి రెండోసారి ఎమ్మెల్యే అయిన ఏకైక వ్యక్తి ప్రస్తుతానికి తాను మాత్రమే అని, అందుకు అవకాశం కల్పించిన ఈ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరిగింది అంటే కేవలం తెలుగుదేశం పార్టీ పాలనలో మాత్రమే జరిగిందని ధైర్యంగా చెప్పగలనని పేర్కొన్నారు. ఇంకా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. శాసనసభ్యుడిగా వేదిక పెద్దలందరూ కూడా నన్ను గెలిపించారు. ఇక్కడ
ఇక్కడ బీజేపీ వాళ్ళు పురుషయ్య, అలాగే జనసేన నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా 95లో ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా మీ అందరి దయ వల్ల గెలిచినోడిని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను ఇదే స్థాయిలో ఉంచినటువంటి నా ఏరియా వాళ్ళు సార్ వేదిక మీద ఉన్నటువంటి నన్ను ఈ విధంగా రెండోసారి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించినటువంటి మా గంగాప్రసాద్ గారు అల్లుడు నానాజీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే మా కిరణ్ అన్న, మా భాస్కర్ అన్న, అలాగే వేదిక అధ్యక్షులు అందరూ కూడా ఎందుకు పిలిచారంటేనమ్మా, అందరినీ నా ఏరియాకి రమ్మన్నా. అందరూ సునీల్ కుమార్ అంటే ఇక్కడ ఈ ఏరియాలో మనిషి అని చాలామంది తెలియదు, కాబట్టి నా ఏరియా ఏందో తెలియాలా. ఇది నాది స్లమ్, నేను పుట్టిందే స్లమ్లో, నేను పెరిగిందే నా పేదవాళ్ళ మధ్య. గోలిదాడ దగ్గర నుంచి ఇప్పుడు దాకా వచ్చానంటే అంతా నా అశోక్ నగర్లో ఉన్నటువంటి దైవల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానని గర్వంగా చెప్తున్నా. అందుకనే నా గురించి ఫోటోలో వద్దు, కళాంజలి అతను ఏదేదో పెట్టేశాడు ఇక్కడ. నేను నా ప్రచారం కోసం రాలేదు నైనా, నేను అందరికీ చిన్నప్పుడు ఇక్కడ గోల్డ్ ఆడుకున్నాను, కాబట్టి నాకు ప్రచారం అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మా వాళ్ళంతా మీరు పాడే పాటల్ని చూసి సంతోషించాలని వచ్చారు. ఎందుకంటే వేరైతే జరుగుతుంది, నా వాళ్ళు అందరం పోలేరు ఆడవాళ్ళు, కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశా. గతంలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశా, మా నాయకులందరినీ పిలిచా. మళ్ళీ కూడా మా నాయకులందరూ కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ పుట్టి రెండోసారి ఎమ్మెల్యే ఎవరు కాలా, ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు జోగమస్తన్న గారు అయ్యారు, తర్వాత ఎవరు కాలా రెండోసారి నేనైనా. 2 సార్లు ఎమ్మెల్యేని, ఒకసారి మున్సిపల్ చైర్మన్. ఇదంతా మీ దయ. అట్లాగే ఇక్కడ ఈ యొక్క ఏరియాలో అశోక్ నగర్లో అభివృద్ధి అంటూ జరిగిందంటే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో తప్ప ఎప్పుడు కూడా ఒక్క చిన్న పని కూడా ఇక్కడ జరిగినటువంటి దాఖలాలు లేవని చెప్పి ధైర్యంగా చెప్తాను నేను. ఇప్పుడు వేసిన రోడ్లన్నీ కూడా గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు వేసిన రోడ్లే. ఇది మొత్తం ఈ గుంటను పూడ్చి ఈ మొత్తం ఈ కాంపౌండ్ కట్టించింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్న రోజులే తప్ప ఎవరూ చేయలే. అట్లాగే ఇక్కడ ఈ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే మా మహిళలు కానీ మా యువకులు కానీ ఎక్కడ కూడా ఉదయం లేచిన మొదలు చాలా పనుల్లో ఉంటారు మా వాళ్ళు, కాబట్టి ఇక్కడ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ వాకింగ్ ట్రాక్ ఇక్కడ ఏర్పాటు చేశా. అట్లాగే చిన్నపిల్లలు ఈ యొక్క గ్రౌండ్ని డెవలప్ చేసేదానికి అడిగినటువంటి మా చిన్నపిల్లలు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి ఆశీర్వాదాలు తెలియజేస్తున్నా. నేరుగా వచ్చి అంకుల్ గ్రౌండ్లో బంత్ అవుతున్నారు, గ్రౌండ్లో ఇక్కడ మల విసర్జన చేస్తున్నారు అంకుల్, దీన్ని ఖచ్చితంగా మీరు చేయమని ఆ బిడ్డలు చెప్తే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇవన్నీ కూడా బాగు చేస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆట వస్తువులు ఇక్కడ తీసుకొచ్చి నా సొంత డబ్బులతో పెడతానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎక్కడ కూడా బయట ఉన్న జిమ్ములను కూడా ఎక్కడ తీసిపోకుండా నా ఏరియాలో ఖచ్చితంగా మా వాళ్ళ కోసం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కానీ జిమ్మును కానీ ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నా. పిల్లలకు కూడా మీకు కావాల్సిన ఆట వస్తువులు కూడా తయారు చేస్తానని తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తున్నా. తాను రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణమైన వారిలో మొదటి వ్యక్తి అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన గోను శివకుమార్ అని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతంలో గూడూరు ఎమ్మెల్యే యూత్ ఆధ్వర్యంలో దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు ఎమ్మెల్యే యూత్ ఆధ్వర్యంలో దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు పట్టణంలో అశోక్ నగర్ లో నిర్వహించిన దసరా వేడుకల్లో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అశోక్ నగర్ ప్రాంతంలో 60 సంవత్సరాలకు పైబడి ఉన్న ముఖ్యమైన గ్రామ పెద్దలను ఘనంగా సత్కరించారు. ఇక ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తన సతీమణి సంధ్యారాణి సూచన మేరకు తాను ఏ ప్రాంతంలో పెద్దలను గౌరవిస్తూ సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రకటించారు. తన వెన్నంటే ఉంటూ నిత్యం ప్రోత్సహిస్తూ రాజకీయాల్లో రాణించేందుకు దోహదపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. యాక్టివ్గా ఉండేవాడు.
పనిచేసేవాడు. ప్రకాష్ గారు, ఇంకా రొటీన్ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అందరూ నిశ్శబ్దం. చాలా మంది పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు దాటినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఒక చిరు సత్కారం, పెద్దలందరూ వచ్చున్నారు, వీళ్ళందరి చేతుల మీదుగా చిరు సత్కారం చేయాలని ఆలోచన మా యొక్క ముందుగా నా భార్యకు వచ్చింది ఆలోచన. నా భార్య నాకు చెప్పింది ఉదయాన్నే. చెప్పిన తర్వాత నేను ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులతో మాట్లాడి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. మొట్టమొదట మమ్మల్ని అందరినీ చదువుకున్నప్పటి నుంచి రాజకీయాల్లో తీసుకొచ్చింది ఇద్దరు. ఒకరు గోన శివకుమార్ గారు, ఇంకొకరు గోపాలన్న గారు. వీళ్ళిద్దరే. ఇలాగే నా మిత్రుడు రాజా కూడా వేరే మీద రావాలా ఎక్కడున్నా కానీ నాకు అసలు ఐడియా లేదు. యాక్చువల్గా నేనైతే తీసుకురాను. మా వాళ్ళు అడిగినా ఎవరు ఆడవాళ్ళని వద్దు, ఆడవాళ్ళని వేదిక మీద డ్యాన్సులు ఇచ్చకూడదు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. మా నాయకులందరికీ చెప్తున్నాను, మేము ఈ పండుగలప్పుడు, మేము ఈ ప్రోగ్రాంలకు దయచేసి ఆడవాళ్ళ చేత డ్యాన్స్ చేయించొద్దని చెప్పి అందరికి చేతి దండం పెడుతున్నా. ఇది ఆదర్శంగా తీసుకోమని చెప్పి నేను కోరుతున్నా. మా ఊళ్ళో మా పైన మగవాళ్ళు బాధపడినా ఇబ్బంది లేదు, ఆడవాళ్ళకైతే ప్రశాంతంగా ఉండదు. కాబట్టి ఈ విషయం మొత్తం క్షమించమని చెప్పి మా నాయకులందరూ తెలియజేస్తూ పోలీసు వారికి చెప్తున్నాను సార్, ఖచ్చితంగా మీరిచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఖచ్చితంగా ఒక శాసనసభ్యుడిగా, గూడూరు ప్రథమ పౌరుడిగా నేను పాటిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే మా పత్రికా మిత్రులందరూ కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే జబర్దస్త్ టీం వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మీరు రాము, మా గాయకుడు రాము, ఎందుకంటే అభినవ బాలసుబ్రహ్మణ్యం గారు, ఈయన కూడా చాలా మంచి గాయకుడు. ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులందరికీ, ముఖ్యంగా మా సీనోకి ధన్యవాదాలు. నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చేశాం, ఒకసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మీ ప్రోగ్రాం చేశాం. అయితే కొద్దిగా బాగా మా ఊళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయండి సార్, ఎందుకంటే ఆడవాళ్ళు లేరు కాబట్టి ఏసం ఉండరు. ఇలాగ కుట్టిని మడత పెట్టి అంటే మాకు ఊపు రాట్లా, ఊపు వచ్చే విధంగా మనం డ్యాన్స్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. కాబట్టి దయచేసి ఇంకా ఈ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అయ్యాల్సిన బాధ్యత మీ అందరి పేరు ఉంది. మీ అందరిని నమ్మే మొత్తం ఇక్కడ మా ఏరియాలో, స్లమ్ ఏరియాలో, అశోక్ నగర్లో, హరిజన వాళ్ళలో అందరూ ఇంటింటి అందరూ వచ్చి కూర్చోన్నారు అన్నంగా తెలియదు కానీ. కాబట్టి అందరినీ సంతోషం పెట్టాల్సిన ధర్మం మీ మీద ఉంది. మళ్ళీ వాళ్ళు ఏందా సునీల్ అన్నట్టు పెట్టాడు బాగలేదనేటువంటి మాట వాళ్ళకుండా రాకూడదని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, మరొకసారి నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నా వెంటండి ఈ స్థాయి వరకు నన్ను తీసుకొచ్చినటువంటి పెద్దలు కొండపాటి గంగాప్రసాద్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ముగ్గురు దేవుడు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతంలో గూడూరు ఎమ్మెల్యే యూత్ ఆధ్వర్యంలో దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు ఆయన సతీమణి సంధ్యారాన్ని తిలకించి కళాకారులను అభినందించారు. గూడూరు పట్టణం అశోక్ నగర్ ప్రాంతంలో గూడూరు ఎమ్మెల్యే యూత్ ఆధ్వర్యంలో దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మ్యూజికల్ నైట్, భరతనాట్యం, నృత్యాలు, జబర్దస్త్ టీం పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి కళాకారులను అభినందించారు. దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మ్యూజిక్ ఆపండి.
వచ్చిన అందరూ కూడా కూర్చోవాలి. నన్ను ఒక్క నిమిషం మేడం ఉండండి, ఒక్క నిమిషం. చాలా కృతజ్ఞుడు. ఎందుకంటే పాడుతుంటాడు రాము. శివస్థుతి నేను పాడిన వర్షన్, అతను పాడిన వర్షన్ కూడా ఉంది. నేను గుర్తుపట్టగలను, కానీ చాలా మంది అది కూడా నేనే పాడినని అనుకుంటారు అనమాట. చాలా మంచి కురవాడు. మరి ఒక భక్తి పాట, అద్భుతమైన పాట. కంట్రీ షార్ట్ ఇది హాయ్ చెప్పాలి. మీరు కూడా హాయ్ చెప్తున్నారు కదా. ఎంత అందంగా ఉంటే మాత్రం అందరూ నన్ను చూస్తూ ఉంటారా? సీనియర్ ఎన్టీఆర్గా వచ్చారు, కలుసుకోవాలి అన్నది చెప్పండి మీ కళ్ళంతా.
గూడూరు పట్టణం బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా వేడుకల్లో భాగంగా శ్రీ వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వారాహి అమ్మవారి నిలువెత్తు రూపాన్ని దేవస్థానంలో నెలకొల్పి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సామూహిక ప్రత్యేక పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యలో 1 2 3 4 5 లైన్లు ఉన్నాయి. మధ్యలో దారి వేయండి. ఓం ధాతావృస్తాజములాధారాయపంధాయనాయుజదే జాతవేదదేవ మతోమమతాది యతోనిలః దివేదః సర్వపదర్గానిష్కలనాభి వింతుంద్రదాయతి తామగ్నివర్ణ అంధవరాత్రవందే ఓస్య పృథ్వీ బహుళాన వర్గీ ఖమా దేవాయ తమయాయసి విశ్వాయినా విగ్రహ జాతవే రస్మిన్ దుందనావాద నిరాయ వర్షి అగ్నే అతివన్మతారుణానో అస్మాకం బోధ్య వినాశనాం ఉదనాదితపం రామానమోక్కరగ్నివం భువేవ పరమాత్మరస్తాద్ సనపదర్గాయ స్వామగ్య శరస్తి తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ ద్రౌపదీదేవి సమేత ధర్మరాజుల దేవస్థానంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ ద్రౌపదీదేవి అమ్మవారు శ్రీ మధుకైటభ వద్ద అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
गुरुपुत्र परिपीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय भवन्तु विग्रह त्रिनयन माणिक्य मौलीस्फुर గర్భిణీలు మరియు బాలింతలకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జన విజ్ఞాన వేదికకు మరియు అందులో పనిచేస్తున్న మాకు సంతృప్తి కలిగించిందని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బాలింతలు మరియు గర్భిణులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందించారు. వైద్య పరీక్షలకు వచ్చిన బాలింతలు మరియు గర్భిణులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తాము ఈ కార్యక్రమాల్లో 9 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తి కలిగిస్తుందని, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, గర్భిణీలు మరియు బాలింతలు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేటువంటి గర్భిణీలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని పంపిణీ చేసే అవకాశాన్ని మాకు ఇచ్చిన హాస్పిటల్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఒకసారి ఆలోచించండమ్మా, మీరు ఆరోగ్యంగా ఉండేదానికి అంగన్వాడీ టీచర్లు అయితేనేమి, హాస్పిటల్ సిబ్బంది అయితేనేమి ప్రతి నెల 9వ తారీఖున టైం అంతా మీకోసం వెచ్చించి మీకోసం కూర్చొని మీరు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళంతా కష్టపడుతున్నారు. కాబట్టి వారిచ్చే సూచనలు తూచా తప్పకుండా మీరు అందరూ పాటించి ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా బ్లడ్ సర్క్యులేషన్ ఎంత ఉంది శాతం చూసుకొని దానికి మెరుగుపరుచుకునే విధంగా డాక్టర్ ఏమైతే చెప్పారో అవన్నీ పాటించాల్సిన అవసరం మీరుంది. అంటే ఏదో వస్తున్నాం 9 వాళ్ళు రాస్తున్నారు, ఏదో చెకప్ చేసుకుంటున్నాం అంటే కాదు. వాళ్ళు ఏం చెప్పారో గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ పాటిస్తేనే మీకోసం వాళ్ళందరూ చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్ల దగ్గర నుండి మిమ్మల్ని తీసుకొస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో దివంగత మల్లి అశోక జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మల్లి వెంకటేశ్వర్లు 2 సిమెంట్ బెంచ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే కట్ చేయి. ఒకసారి చూడు, అందరం ఫోటో తీయవచ్చు. ఓకే, అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరి ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వందల మంది వాకింగ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇది ఆనవాయితీగా మాకు ఉపదేశినప్పటి నుంచి జరిగే ప్రక్రియ. దాంట్లో భాగంగా వాకర్స్కి అనువుగా ఉంటుందని మా మళ్ళీ వెంకటేశ్వర్లన్న ఇక్కడ ఒక 2 బల్లలు అడిగిన వెంటనే వాళ్ళ అబ్బాయి పేరు మీద మళ్ళీ అశోక్ ఆయన జ్ఞాపకార్థం అబ్బాయి కూడా ఈ గ్రౌండ్లో మనకు ఇక్కడ మంచి క్రికెట్ ఆడే పిల్లవాడు.
మనకు దురదృష్టం శాతం అకాల మరణం చెందటం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హైపర్ న్యూస్.